హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 112 పేపర్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. క్వశ్చన్ నంబర్ 39. థైరాయిడ్ గ్రంథి అల్పచర్య వలన కలుగు వ్యాధి ఏది? ఆన్సర్ 4. బుద్ధి మందగించుట. క్వశ్చన్ నంబర్ 40. థైరాయిడ్ గ్రంథి అధిక చర్య వలన కలుగు వ్యాధి ఏది? ఆన్సర్ 2. గ్రేప్స్ వ్యాధి. క్వశ్చన్ నంబర్ 41. శరీరంలోని కాల్షియం ఫాస్ఫేట్ లవణాల పరిమాణమును క్రమపరుచున్నది. ఆన్సర్ 1. పారాథైరాయిడ్ గ్రంథి. క్వశ్చన్ నంబర్ 42. పారాథైరాయిడ్ గ్రంథులు ఎన్ని? ఆన్సర్ 2, 4. క్వశ్చన్ నంబర్ 43. ఈ క్రింది వాటిలో టెటనీ వ్యాధి లక్షణం ఏమిటి? ఆన్సర్ 3. కండరముల బిగుసుకుని పోవును, ఎముకలు పెరుగుదల తగ్గిపోవును. ఆన్సర్ 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 44. లవణాలను క్రమపరచుటకు అయానుల జీవక్రియకు తోడ్పడు గ్రంథి ఏది? ఆన్సర్ 3. అడ్రినల్ గ్రంథి. క్వశ్చన్ నంబర్ 45. మధుమేహ వ్యాధి లక్షణం. ఆన్సర్ 4 పైవన్నీ. పాలియూరియా, పాలిపేజియా, పాలిడిప్సియా పైవన్నీ. నంబర్ 46. రక్తం యందు చక్కెర శాతం ఎక్కువగా ఉండుటను డాష్ అంటారు? ఆన్సర్ 1. హైపర్ గ్లైసిమియా. క్వశ్చన్ నంబర్ 47. రక్తము యందు చక్కెర శాతం తక్కువగుటను డాష్ అంటారు? ఆన్సర్ 2. హైపోగ్లైసిమియా. క్వశ్చన్ నంబర్ 48. అడ్రినల్ గ్రంథుల అల్పచర్య వలన డాష్ వచ్చును? ఆన్సర్ 3. అడిషన్స్ జబ్బు వచ్చును. క్వశ్చన్ నంబర్ 49. ఏ హార్మోన్ నుండి కాల్సిటోసిన్ అనునది ఉత్పత్తి అగును? ఆన్సర్ 1. థైరాయిడ్ హార్మోన్. క్వశ్చన్ నెంబర్ 50. అడ్రినల్ కార్టికల్ హార్మోన్లు ఏవి? ఆన్సర్ 1. స్టెరాయిడ్లు. క్వశ్చన్ నెంబర్ 51. ఏది ఎక్కువగుట వలన కాన్స్ సిండ్రోమ్ వచ్చును? ఆన్సర్ 2. మినరల్ కార్టికాయిడ్స్. మరి 52. కార్టికోసోల్ ఎప్పుడు అధికముగా ఉండును? ఆన్సర్ 4. ఉదయం. క్వశ్చన్ నంబర్ 53. అడిసన్స్ జబ్బు ఏ హార్మోన్ తక్కువ వలన వచ్చును? ఆన్సర్ 3. అడ్రినల్ కార్టికల్ హార్మోన్. క్వశ్చన్ నంబర్ 54. కుషింగ్ సిండ్రోమ్ ఎందువలన వచ్చును? ఆన్సర్ 1. గ్లూకాకార్టికాయిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం. క్వశ్చన్ నంబర్ 55. ఈ క్రింది వాటిలో అడ్రినల్ మెడుల్లా స్రవించున్నది? ఆన్సర్ 4 పైవన్నీ. ఎపినెఫ్రిన్, నార్ఎప్రిన్, డోపామిన్ పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 56. క్లోమములోని అల్పకణము డాష్ను స్రవించును? ఆన్సర్ 2. గ్లూకాగాన్. క్వశ్చన్ నంబర్ 57. ఐస్లెట్స్ ఆఫ్ లాంగర్ హన్స్ ఎక్కడ ఉండును? ఆన్సర్ 3. టైల్ ప్యాన్క్రియాస్. 58. ఇన్సులిన్ ఏమి పనిచేయును? ఆన్సర్ 3. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించును. క్వశ్చన్ నంబర్ 59. స్టాటిన్ హార్మోన్ ఎక్కడ ఉత్పత్తి అగును? ఆన్సర్ 4 పైవన్నీ. మెదడు, క్లోమము, జీర్ణాశయము పైవన్నీ.
క్వశ్చన్ నంబర్ 60. నాళములు కలిగిన గ్రంథులను ఏమంటారు? ఆన్సర్ 2 నాళగ్రహిత గ్రంథులు. క్వశ్చన్ నంబర్ 61. నాళ సహిత గ్రంథులు డాష్ను ఉత్పత్తి చేయును? ఆన్సర్ 2 ఎంజైములు. క్వశ్చన్ నంబర్ 62. క్లోమములోని గామా కణాలు డాష్ను ఉత్పత్తి చేయును? ఆన్సర్ 3 స్టోమోటాస్టాటిన్. క్వశ్చన్ నంబర్ 63. పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎప్పటి నుండి స్రవింపబడును? ఆన్సర్ 3 9 సంవత్సరాల నుంచి 11 సంవత్సరములు. క్వశ్చన్ నంబర్ 64. ఋతుస్రావము ఆగిన వెంటనే ఋతుచక్రములో ఏ దశ మొదలగును? ఆన్సర్ 1 ప్రొలిఫెరేటివ్ దశ. క్వశ్చన్ నంబర్ 65. ఋతుక్రమము శాశ్వతముగా ఆగిపోవటను లేక నిలిచిపోవటను డాష్ అంటారు? ఆన్సర్ 3 మోనోఫాజ్. క్వశ్చన్ నంబర్ 66. సాధారణముగా మానవునిలో గర్భకాలం? ఆన్సర్ 280 రోజులు. క్వశ్చన్ నంబర్ 67. హెచ్సిజి ఎప్పుడు ఉత్పత్తి అగును? ఆన్సర్ 1 మొదటి 2 నెలల గర్భకాలంలో. ప్రొజెస్ట్రాన్ ఉత్పత్తి చేయనది? ఆన్సర్ 4 పైవన్నీ. కార్పస్ లూటియం మాయా అడ్రినల్ కార్టెక్స్. క్వశ్చన్ నంబర్ 69. థైరాయిడ్ గ్లాండ్కు మరొక పేరు? ఆన్సర్ 1 అవట గ్రంథి. క్వశ్చన్ నంబర్ 70. మానవ శరీరములో మొత్తం ఎన్ని గ్రాముల థైరాక్సిన్ ఉంటుంది? ఆన్సర్ 3 14 మిల్లీగ్రాములు. క్వశ్చన్ నంబర్ 71. ఇన్సులిన్ కనుగొన్నదెవరు? ఆన్సర్ 3 ఫ్రెడరిక్ బాంటింగ్. క్వశ్చన్ నంబర్ 72. పోరాట లేదా పలానాయ గ్రంథి పేరు ఏమిటి? ఆన్సర్ 1 అడ్రినల్ గ్రంథి. క్వశ్చన్ నంబర్ 73. సెమాంటిక్స్ వ్యాధి దేని లోపం వలన వస్తుంది? ఆన్సర్ 1 వృద్ధి హార్మోన్. క్వశ్చన్ నంబర్ 74. దేహములో పెద్ద గ్రంథి ఏది? ఆన్సర్ 1 కాలేయం. క్వశ్చన్ నంబర్ 75. గొంతులోని టాన్సల్స్ ఏ వ్యవస్థకు చెందినది? ఆన్సర్ 1 శోషరస గ్రంథులు. క్వశ్చన్ నంబర్ 76. ఈ క్రింది వాటిలో నాళసహిత గ్రంథులకు ఉదాహరణ ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. కాలేయం, లాలాజల గ్రంథులు, క్లోమం, పైవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.